హైదరాబాద్ జంట నగరాలకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా కార్పొరేట్ స్థాయిని మించేలా ఖమ్మంలో ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్థాపించిన అత్యాధునిక వైద్య సేవలతో ముందు వరుసలో ఉన్నామని ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ ప్రముఖ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ కేశోజు భారత్ బాబు అన్నారు. ఖమ్మం గుమ్మంలో జనవరి నెలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రామనాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేల సమక్షంలో ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రశాంతి హాస్పిటల్లో కార్డియాక్, లివర్, గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ, యూరాలజీ, ఆర్థోపెడిక్ తదితర కీలక వైద్య విభాగాలు అతి తక్కువ ధరలకే పేదలకు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఎక్విప్మెంట్, స్కానింగ్ మిషన్లు, ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ అన్ని రకాల విభాగాలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలు తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఖమ్మంలో ఆధునిక పద్ధతిలో వైద్య సేవలతో విరుచెల్లుతున్న ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కేశోజు భరత్ బాబుతో మా ఖమ్మం జిల్లా కిరీటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. ప్రశాంతి హాస్పిటల్ కార్పొరేట్ వైద్య రంగానికి ఎక్కడా కూడా తక్కువ కాకుండా అధునాతన పద్ధతిలో అధునాతన పరికరాలతో ఇటీవల జనవరి 5వ తారీఖున ఖమ్మం జిల్లా కేంద్రంగా డాక్టర్ భరత్ బాబు గారి సారథ్యంలో రూపుదిద్దుకున్న ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అతిపెద్ద హాస్పిటల్గా విరాజిల్లుతుంది. ప్రైవేటు వైద్య రంగానికి వన్నె తెచ్చేలా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, అన్ని వర్గాల వారికి తక్కువ ధరకు వైద్యాన్ని అందిస్తూ పేద ప్రజల వైద్యశాలగా విరాజిల్లుతున్నటువంటి ప్రశాంతి హాస్పిటల్ చైర్మన్, ఫౌండర్ గారు డాక్టర్ భరత్ బాబు గారితో ఇప్పుడు మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం ఖమ్మం జిల్లాలకు సంబంధించి ప్రశాంతి హాస్పిటల్ ప్రస్థానానికి సంబంధించి. సార్ నమస్తే. ముందుగా మీకు కొత్తగా అధునాతన హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కిరీటం న్యూస్ తరపున. దీని సందర్భంగా ప్రశాంతి హాస్పిటల్ యొక్క ప్రస్థానం ఏంటి, గత 10 ఏళ్ళుగా ఈ జిల్లాలో అనుకున్నటువంటి ఒక ప్రస్థానం ఏంటి? థ్యాంక్ యూ నాగయ్య గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ అభిమానానికి కృతజ్ఞతలు. అలాగే మీ కెరటన్ న్యూస్ కూడా, కొత్తగా ప్రారంభమైన కెరటన్ న్యూస్ కూడా నేను కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ప్రశాంతి హాస్పిటల్ గురించి దాదాపు ఖమ్మం మరియు దాని చుట్టుపక్కల జిల్లాలకు కూడా దాదాపు అందరికీ సుపరిచితమే. 2015 జనవరి 5 తోటి ప్రారంభమైన ప్రస్థానము నెమ్మదిగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలందరికీ అతి తక్కువ ఖర్చుతో అతి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ గతంలో ఉన్న డెంగ్యూ ఫీవర్ సీజన్ అప్పుడు కానీ, తర్వాత కోవిడ్ వైద్యంలో కానీ అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యంగా, రెండోది అత్యంత నమ్మకమైన వైద్యాన్ని అందించి మీ అందరి మనసును చూరగొన్న విషయం అందరికీ విదితమే. అలాగే మన హాస్పిటల్ ప్రస్తుతం 2015లో ప్రారంభమై ఇప్పటికి 9 ఏళ్ళు 10 దాదాపు దశాబ్ద కాలం మీ అందరి సహాయ సహకారాలతో దాదాపు దశాబ్ద కాలం కంప్లీట్ చేసుకొని ఈ మధ్యనే ఇంకా కొంచెం మెరుగైన వైద్య సేవలు, ఇంకా హైదరాబాద్లో తరహాలో మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతానికి ఉన్న పాత హాస్పిటల్ కొద్ది దూరంలోనే 100 బెడ్స్ తోటి అత్యంతమైన కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రారంభించడమైంది. ఇక్కడ కొత్త హాస్పిటల్ వచ్చేసి మన దగ్గర పూర్వం ఉన్న వైద్య సేవలను అలానే కంటిన్యూ చేస్తూ కొత్తగా కార్డియాలజీ సేవలు, అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజీ సేవలు, అలాగే క్యాత్ ల్యాబ్ 24 hours క్యాత్ ల్యాబు, సిటీ స్కాను,
అల్ట్రాసౌండ్, ఎక్స్రే, అలాగే మిగతా స్పెషాలిటీస్ అయిన యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, రేడియాలజీ, ఎనస్థీషియా, అలాగే అత్యంత ఆధునికమైన లామినార్ ఆపరేషన్ థియేటర్లు, అలాగే ఖమ్మంలో మునుపెన్నడూ లేని విధంగా 30 బెడెడ్ మొత్తం సెంట్రల్ ఏసీ తోటి ఐసీయూ సెటప్, అలాగే పేషెంట్లకు 24 గంటలు అందుబాటులో, ఈ సమ్మర్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా సెంట్రల్ ఏసీ తోటి, అలాగే నాణ్యమైన త్రాగునీరు, ఇవన్నీ అన్ని సౌకర్యాలతోటి మనము ఈ మధ్యనే స్టార్ట్ చేశాము. ఈ మన దగ్గరున్న డాక్టర్స్ కూడా అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు. గ్యాస్ట్రో డాక్టర్ గారు డాక్టర్ గౌతమ్ వినయ్ గారు తను ఎయిమ్స్లో చేసిచ్చారు. అలాగే ఉన్న కార్డియాలజీ డాక్టర్ హరిప్రసాదరావు గారు జయదేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీని కర్ణాటకలో అక్కడి నుంచి చేసి వచ్చారు. అలాగే యూరాలజీ కానీ, తర్వాత మన నెఫ్రాలజీ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు నిమ్స్ నుంచి వచ్చారు. సో మొత్తం టోటల్గా చూసుకుంటే మన దగ్గర అత్యంత సీనియర్లు, అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు 24 గంటలు ఎనీ టైం ఏ టైంలోనైనా మనకు అందుబాటులో ఉండి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ విషయం అంతా ఖమ్మం చుట్టుపక్కల ప్రజలకు కూడా అందరికీ దాదాపు ప్రశాంతి హాస్పిటల్ అంటే ఎంత కేర్ తీసుకుంటామో పేషెంట్ విషయంలో, ఎలాంటి వైద్యం అందిస్తామో అది కూడా ఎంత తక్కువకు అందిస్తామో కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. భరత్ బాబు గారి సారథ్యంలో దాదాపు బాహుబలి లాంటి టీం పనిచేస్తుంది ఇక్కడ. ఎందుకంటే అందరూ కూడా దాదాపు ఎయిమ్స్, నిమ్స్, దాదాపు ఉస్మానియా ఇలాంటి రేంజ్లో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి మీరు డాక్టర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. దీని సందర్భంగా మీకు ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ఇప్పుడు ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అంటే ఏదైనా కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లోనే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేది. అలాంటి ఇది లేకుండా ఖమ్మంలోనే మనం హైదరాబాద్ రేంజ్లో వైద్య సేవలు ఇవ్వగలిగితే అదే అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులచే ఇవ్వాలని చెప్పేసి కొంచెము మనకున్న ఇబ్బందులు కూడా అన్నీ అధిగమించేసి బెస్ట్ టీంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఉన్న డాక్టర్లో మనకు ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, మనకు ప్రజలకు ఏ విధంగా అతి తక్కువ ఖర్చు వైద్యం చేయగలని మా అదృష్టం కొద్దీ మాకున్న టీం కూడా అలానే దొరికింది. మేము సాధించే ఫలితాలు కూడా అలానే ఉన్నాయి ప్రజలకు. ఎందుకంటే బెస్ట్ అనుభవజ్ఞులైన బెస్ట్ స్టాఫ్ కూడా ఉన్నారు, అనుభవజ్ఞులైన స్టాఫ్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మేము ఈ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యామని చెప్తున్నాం. మేము సక్సెస్ అయ్యాం కాబట్టి మాకు పేషెంట్ల నుంచి ఇంత ఆదరణ ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ప్రైవేట్ వైద్య రంగంలో ప్రశాంతి హాస్పిటల్ కంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. దానికి సంబంధించి ఎక్కువగా ప్రజల్ని ఆకర్షించే విధంగా, ప్రజలు ఎక్కువ మంది ఇక్కడ సేవలు పొందే విధంగా మన దగ్గరకు వస్తుంటారు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు. ఈ నేపథ్యంలో ప్రజలకి మీరు ఎలాంటి ఇంకా భవిష్యత్తులో ఇంకేమేమి ఇవ్వబోతున్నారు సర్వీసులు ఇంకా అదనంగా? ఇప్పటికే దాదాపు మన హాస్పిటల్లో దాదాపు అన్ని రకాల స్పెషాలిటీ ఉన్నాయండి. ఇప్పుడు న్యూరో కానీ, యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, తర్వాత అలాగే ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇదివరకు ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వస్తే డయాగ్నోస్ సెంటర్కి వేరే దగ్గర పంపించాలన్నా ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా పేషెంట్లకు కొంచెం అలా రిస్క్ జరుగుతుందనే ఉద్దేశంతో ఇంకా మెరుగైన సేవలు మన దగ్గరే ఉంచాలనే ఉద్దేశంతో మన హాస్పిటల్లోనే మనం సిటీ స్కాన్ ఇవన్నీ అవైలబిలిటీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ట్రామా జరిగేసి వచ్చేసి పేషెంట్ వెంటిలేటర్ మీద ఒక హాస్పిటల్ నుంచి డయాగ్నోస్ సెంటర్ షిఫ్ట్ చేయాలన్నప్పుడు పేషెంట్కి దారిలోనే ప్రాణాపాయం జరిగేటట్టు, ఎందుకంటే చాలా సీరియస్ కండిషన్లో వస్తుంటారు చాలామంది కేసులు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ప్లేస్లోనే సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ అన్ని వైద్య సేవలు ఒకే రూఫ్ కింద అందించగలిగితే పేషెంట్కి మనం ఇంకా కొంచెం బెటర్గా తన ప్రాణం సేవ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంచెం మాకు రిస్క్ అయినా కానీ మా వైద్య బృందం అందరూ కలిసేసి ఉన్న అవకాశాలు మొత్తం ఇక్కడే పెట్టడం జరిగింది. సో మనకు ఏదైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇమీడియట్గా గంటలో మన ప్రాబ్లం ఏంటి, మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేది మనకు అర్థమైపోవాలి. అలా కాకుండా మనం అటు ఇటు షిఫ్ట్ చేస్తుంటే ట్రాన్స్పోర్ట్లో సరే గతంలో అవకాశాలు లేనప్పుడు మనం షిఫ్ట్ చేసాము. మనకు అవకాశం ఉన్నప్పుడు కూడా పేషెంట్ లైఫ్ని రిస్క్లో పెట్టకూడదు అనేసి మేము అన్ని వైద్య సేవలు ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చాము. దీనికి ఇటువంటి అవకాశాలను అన్నింటినీ పేషెంట్లు, మన చుట్టుపక్కల ఉన్న పేషెంట్లు కానీ, మన మిగతా డిస్ట్రిక్ట్లో కానీ అందరూ సద్వినియోగం చేసుకొని మాకు ఎప్పుడు ఇదే విధంగా మీకు సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా పేషెంట్ బాగా హై రిస్క్లో ఉన్నప్పుడు గోల్డెన్ అవర్ 1 అవర్ ఉంటుంది కదా సార్, దానికి సంబంధించి మనం ఇంకా అడ్వాన్స్కి ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి హై లెవెల్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఏంటి ఇంకా ముందే ఉంటాయి మనం? ఇప్పుడు గోల్డెన్ అవర్లో వచ్చేసేసి మనకు పేషెంట్ ఇమీడియట్గా ఏదైనా హార్ట్ అటాక్ తోటి వచ్చినా కానీ, అలాగే ఏదైనా ట్రామాతోటి వచ్చినా కానీ, అలాగే మనకు ఏదైనా పేషెంట్ పాయిజన్ తీసుకొని వచ్చినా కానీ మనకి ఇప్పుడు అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్ 24 hours కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఉండేటట్టు వచ్చిన
అర్ధ గంటలో మనం అసెస్ చేసి తను గ్యాత్లకు తీసుకెళ్ళి ఏదో స్టంటింగ్ చేయడం లేకపోతే త్రాంబులేజ్ చేయడం అవకాశం ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కార్డియాలజీ సేవలు కూడా ఇప్పుడు ఎలా ఉంచామంటే ఇక్కడ కార్డియాలజిస్ట్ కూడా మన హాస్పిటల్లోనే స్టే చేస్తున్నారండి. 24 గంటలు అందుబాటులో ఉండేందుకు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. పేషెంట్ వచ్చేసేసి కార్డియాలజిస్ట్ ఎక్కడో ఉండేసి వెంటనే రావాలని టైం అంతా ల్యాప్స్ అయిపోతుంది. అలాంటి అవకాశం లేకుండా కార్డియాలజీ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేసి మేము ఇక్కడే మన హాస్పిటల్లోనే తను ఉండే విధంగా తనకు మన హాస్పిటల్లోనే రెసిడెన్సీ ఇచ్చేసి ఇక్కడే ఉంచాం. ఎందుకంటే పేషెంట్కి బెటర్ కేర్ అందిద్దానికి. చెస్ట్ పెయిన్ కేసులో ఈవెన్ మనకు 5-10 మినిట్స్ అయినా మనకి చాలా వాల్యుబుల్ టైము. అలాగే ట్రామా కేసులకు కూడా మనం రాగానే బెస్ట్ వెంటిలేటర్స్ తోటి మన హాస్పిటల్లో దాదాపు 10 వెంటిలేటర్లు ఉన్నాయి. ఎందుకంటే ట్రామా పేషెంట్ వచ్చిన అన్కాన్షియస్లో వస్తారు. ఇమీడియట్గా రాగానే మనం ప్రైమరీ కేర్ మొత్తం వెంటిలేటర్ గాలి తీసుకోవడం ఇబ్బంది ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టేసేసి ఈలోపు న్యూరో సర్జన్ అటెండ్ అయ్యి వెంటనే సిటీ స్కాన్ తీసుకెళ్ళేసి ఈ వెంటనే సర్జరీ ఏమైనా చేయాల్సి వస్తే వెంటనే ఓటీ థియేటర్కి వెళ్ళే విధంగా అత్యాధునిక ఓటీ థియేటర్ లామినార్ ఓటీలు ఇన్ఫెక్షన్ లేకుండా చూడడానికి ఇవన్నీ ఇన్ని సేవలు ఇక్కడే అందిస్తున్నాము. దాదాపు మనము హైదరాబాద్తో ఈక్వల్గా ఒక్కోసారి హైదరాబాద్ కంటే ది బెటర్ కూడా మనం సేవలు మన దగ్గరలోనే ఎంత అతి తక్కువ ఖర్చు అతి తక్కువ దగ్గరలో మనం అందించగలుగుతున్నాము. చివరిగా ఒక క్వశ్చన్ సార్, దినదిన ప్రవర్ధమానం ఎదుగుతున్నట్టుగా గత 10 ఏళ్లలోనే ప్రశాంతి హాస్పిటల్ ఒక 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 ఆప్టిమం లెవెల్కి వచ్చింది. ఇప్పుడు మనం మన సంస్థ ద్వారా ఎంతమంది కుటుంబాలకు మనం ఉపాధి కల్పిస్తున్నాం? డాక్టర్ భరత్ బాబు గారి అనేటువంటి ఒక వృక్షం కింద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? దాదాపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 200-300 మంది స్టాఫ్ మన దగ్గర పనిచేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి. సరిగ్గా వాళ్ళ కుటుంబాల అవసరాలను బట్టేసి వాళ్ళందరినీ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే నేను అప్పటి నుంచి నా 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నాతో కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు అత్యంత నమ్మకంగా. నేను కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళకు ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి పర్సనల్గా ఏది ఉన్నా కానీ వాళ్ళు నేను ఆదుకుంటూనే వస్తున్నాను. దాదాపు ఒక 200-300 మంది స్టాఫ్ మన దగ్గర పనిచేస్తున్నారు అత్యంత నమ్మకంగా. దీనికి మీ అందరము నేను వాళ్ళకి హెల్ప్ చేయడం కాకుండా వాళ్ళు నా కోసం కష్టపడి 24 గంటలు ఏ టైంలోనైనా కానీ ఎప్పుడు కూడా కానీ ఎమర్జెన్సీ కేసులు ఏదైనా కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ సొంత పేషెంట్ లాగా వాళ్ళ సొంత ఇంటి మనుషులాగా వాళ్ళు ఎక్కడ పేషెంట్ విసుకోకుండా కానీ లేకపోతే ఇంకేం చేయకుండా కానీ ట్రీట్ చేస్తున్నారు. నేను వాళ్ళకు ఉపాధి కల్పిస్తానికంటే వాళ్ళు నాకు అటువంటి టీం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఖమ్మం ప్రైవేటు వైద్య రంగంలో ప్రశాంతి హాస్పిటల్ అంటే ఒక వ్యవస్థను నెలకొల్పి గత 10 ఏళ్లలోనే కరెక్ట్గా ఒక కీలకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యవస్థ కలిగినటువంటి ఆసుపత్రిగా ప్రజల వైద్యశాలగా పరిడవిల్లేలాగా రూపుదిద్దిన డాక్టర్ భరత్ బాబు గారి సారథ్యంలో బాహుబలి లాంటి ఒక వైద్య బృందం ఇక్కడ నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రశాంతి హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానం ఎదుగుతోంది. కెరటం న్యూస్ శ్రీనివాస్